ప్రదక్షిణం అంటే గత జన్మలో చేసినటువంటి పాపాలన్నింటిని కూడా ప్రక్షాళన చేసుకొని ఈ జన్మలోనే ముక్తిని పొందడాన్ని ప్రదక్షిణము అంటారు. నెక్స్ట్, ప్రదక్షిణ ఎలా చేయాలంటే మనం ధ్వజస్తంభానికి ఎదురుగా నిలబడి ఆ ఎడంచేయి పక్క నుంచి తిరుగుకుంటూ వెళ్ళాలి. ఎడంచేయి పక్క నుంచి అటు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే తూర్పు భాగంలో నిలబడతారు, ఓకే, తూర్పు భాగంలో నిలబడిన తర్వాత అక్కడ ఎవరు ఉంటారు? ఇంద్రుడు ఉంటాడు. తూర్పు భాగంలో ఇంద్రుడు ఉంటాడు. అంటే ఇంద్రుడు ఏంటి? మన కోరికలు ఇచ్చేవాడు అనమాట. ఫస్ట్ స్వామి నేను ఈ కోరికతో వచ్చాను కాబట్టి నా కోరిక తీర్చని చెప్తావు. ఇప్పుడు కోరిక అయితే కలిగింది మనసులోని, కామ్యం అయితే వచ్చింది. ఇప్పుడు మన శుద్ధి కావాలిగా, ఆగ్నేయానికి వెళ్తాము కదా. ఆగ్నేయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది? అగ్ని ఉంటుంది, అగ్నిదేవుడు ఉంటాడు. అంటే దేహాన్ని శుద్ధి చేస్తాడు. అక్కడి నుంచి దక్షిణానికి వస్తాము. దక్షిణానికి అధిపతి ఎవరు? యముడు. కాబట్టి మన కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తాడు ఆయన. అక్కడ నిరతుడు ఉంటాడు, రాక్షసుడు. మనలో ఉన్న రాక్షస గుణాలన్నింటినీ కూడా ఆయన ప్రక్షాళన చేశాడు. అక్కడ వరుణుడు ఉంటాడు పడమరకి. పడమరలో వరుణుడు ఉంటాడు. వరుణుడు ఏం చేశాడంటే మనల్ని జలంతో తడిపేసేసేసి శుభ్రంగా శుద్ధి చేసేస్తాడు. అక్కడి నుంచి ఏం చేస్తాడు? వాయువుకి వస్తాడు. అంటే మన వాయువు ఉచ్ఛ్వాసాన్ని శుద్ధి చేస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి కుబేరుడు. నువ్వు ఇంత శుద్ధి అయిపోయావు కాబట్టి నీకు జ్ఞానం అనే కుబేరుడు తత్వాన్ని ఇస్తాడు. డబ్బు కాదు సార్, ధనవాదు అంటే జ్ఞానాన్ని ఇస్తాడు. అక్కడి నుంచి జ్ఞానం ఎప్పుడైతే నీకు లభిస్తుందో ఈశాన్యానికి వచ్చేసరికి ఏమవుతుంది? ఈశ్వర అనుగ్రహం దొరుకుతుంది. ఇది ప్రదక్షిణ ఉంటుంది.